జిల్లా పోలీస్ సిబ్బందితో సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిబ్బందికి 23వ హోంగార్డు రైజింగ్ డే శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ అఖిల్ మక్జన్ను తెలిపారు. ఇక శనివారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పెరేడ్కు ఆయన హాజరయ్యారు. హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6 తేదీన భారత ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్ 6న హోంగార్డు రైజింగ్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. విధి నిర్వహణలో తమదైన ప్రతిభ చాటుతూ జిల్లా పోలీసు కీర్తి ప్రతిష్టలతో తమ వంతు పాత్ర పోషిస్తున్న హోంగార్డు సిబ్బందికి ప్రత్యేకంగా ఎస్పీ అభినందనలు తెలిపారు. హోంగార్డు సిబ్బందికి దినసరి వేతనం 920 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక జిల్లాలో మొట్టమొదటిసారిగా హోంగార్డు సిబ్బందికి ఆరోగ్య భద్రతా కార్డులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్డుల ద్వారా స్థానికంగా ఉన్న ఆదిలాబాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ప్రతి ఆసుపత్రి నందు ఉచితంగా కన్సల్టేషన్ ఇవ్వబడుతుందని అన్నారు. ఇక ఇన్ పేషెంట్ సిబ్బందికి టెస్టుల నందు బిల్లుల నందు రాయితీలు ఉంటుందని తెలిపారు. ఇక ఈ సంవత్సరం నూతనంగా 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శాలరీ ప్యాకేజీ ద్వారా ప్రైవేటు బ్యాంకుల సహకారంతో రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు ఉద్యోగి మరణిస్తే 30 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఇక అనంతరం విధులలో ప్రతిభ కనపరిచిన 16 మంది హోంగార్డు పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఇది 967. ఇప్పుడు ఈ రోజు 63rd హోంగార్డ్స్ రేజింగ్ డే. హోంగార్డ్స్ అంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్, ఆక్సిలరీ టు పోలీస్. 1946 లో బ్రిటిష్ ఇండియా టైంలో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చాలా మంచి పని చేస్తున్నారు. మీరు కూడా అంటే ఇప్పుడు డిఎస్పీ అండ్ సిఐ చెప్పిన బట్టి ఆ సివిల్ కానిస్టేబుల్స్ తో సహా అంటే వాళ్ళు ఎంత పని చేస్తారో అంతే పని చేస్తున్నారు. ఉదాహరణకి చెప్తే ఇప్పుడు బ్లూ కోల్ట్ డ్యూటీ చేస్తుంది, దానిలో మీకు కూడా 24 అవర్స్ డ్యూటీ పడుతుంది, లేకపోతే 12 అవర్స్ పడుతుంది. మీతో సహా ఉన్న కానిస్టేబుల్ కూడా అదే డ్యూటీ చేస్తుంది. సో అంటే ఈక్వల్ డ్యూటీ చేస్తున్నారు. సో నాకు అడిగితే నాకు హోంగార్డ్ కానిస్టేబుల్ నేను అంత డిఫరెన్స్ చేయను. నాకు ఫోర్స్ అడిగితే ఫోర్స్ కావాలంటే నేను ర్యాంక్ వైజ్ ఏం చూసి డైరెక్ట్లీ పంపిస్తాను. ఎందుకంటే ఈ జిల్లాలో కానిస్టేబుల్స్ ప్లస్ మీరు హోంగార్డ్స్ ఈక్వల్ లెవెల్ పని చేస్తున్నారు. సో అదే మీరు కంటిన్యూ చేయాలి కోరుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ గా మన హోంగార్డ్స్ గురించి మీ అందరికీ తెలుసు దట్ ఇంతకుముందు 920 సంథింగ్ మీకు డైలీ అలవెన్స్ ఉంటాయి. అది కూడా రీసెంట్ గా పెరిగినాయి. అది కూడా 1000 రూపీస్ వరకు రీచ్ అయింది. మీకు సాటర్డే పరేడ్ ఉంటే దానికి కూడా డైలీ సాటర్డే పరేడ్ అలవెన్స్ కూడా పెరిగినాయి. ఇది కాకుండా మన జిల్లాలో కూడా మీకోసం అందరి కోసం ఒక సెపరేట్ గా ఒక భద్రతా లాగా ఒక హెల్త్ కార్డ్ కూడా ఏర్పాటు చేశాం. ఆర్ఐకి అదే అడుగుతున్నాను, దాన్ని ఇప్పుడు వాడుతున్నారా, నడుస్తున్నా, ఏమైనా ఇబ్బంది అవుతున్నాయా? సో ఐ హోప్ మీరు అందరు అది వాడుకోవాలి. ఏమైనా ఇష్యూ అయితే, ఎందుకంటే అప్పుడు ఐఎంఏ డాక్టర్స్ మన అందరితో మాట్లాడి మనం ఈ సిస్టమ్ ఏర్పాటు చేసాము, వాళ్ళు ఒప్పుకున్నారు. సో మళ్ళీ ఏమైనా ఇబ్బంది వస్తే డైరెక్ట్లీ ఆర్ఐకి మీరు షేర్ చేస్తే ఏమైనా ఇష్యూ ఉంటే కూడా ఆర్ఐ అది రెక్టిఫై చేస్తారు. డెత్ లో కూడా రీసెంట్ గా గవర్నమెంట్ మీకు 5 లాక్ రూపీస్ ఎక్స్గ్రేషియా కూడా అప్రూవల్ చేయడం జరిగింది. కొన్ని ఆల్రెడీ అప్రూవల్ లో ఉన్నాయి, అంటే వెయిటింగ్ ఉన్నాయి. గవర్నమెంట్ దానిలో ఆలోచిస్తుంది, అది కూడా మేబీ త్వరగా రాగలొచ్చు. చాలా మంది ఇప్పుడు మనకి కంపల్సరీ మీరు ఇయర్లీ ఏమైనా 4-5,000 ఆ కంపెనీకి ఇవ్వాలి. మీకు 60 years వరకు ఏం కాలేదంటే మీ డబ్బులు ఎంత పెట్టారు అంటే అది అన్ని రిటర్న్ వస్తుంది. సో దట్ మీకు ఏం లాస్ ఉండదు. సో అది ఒకసారి ఏర్పాటు చేస్తాం. ఆర్ఐ గారు, డిఎస్పీ గారు ఒకసారి ఐడెంటిఫై చేయి లోకల్లో. ఆ పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఒకటి మనం ఏఆర్ వాళ్ళు లేకపోతే హోంగార్డ్స్ ఎక్కువ వాడుతున్నాము, ఎందుకంటే అందరు పని చేయాలి. సో దానిలో మీరు అందరు కూడా చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు